హోలీ పండుగను దేశవ్యాప్తంగా కన్నుల పండుగగా జరుపుకుంటారు. ఉత్తరం, దక్షిణం అనే తేడా లేకుండా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు అందరూ రంగుల్లో మునిగిపోతారు. హిందూ సాంప్రదాయం ప్రకారం ప్రతి సంవత్సరం పాల్గొన మాసంలో పౌర్ణమి రోజున హోలీ జరుపుకుంటారు. హోలీ పండుగను హోళికా పూర్ణిమ, కాముని పున్నంగా పిలుస్తూ ఉంటారు. అసలు హోలీ పండుగ ప్రాముఖ్యత ఏంటి, ఎందుకు జరుపుకుంటారు అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెడుపై మంచి సాధించిన విజయాన్ని సూచించే ముఖ్యమైన హిందూ పండుగ హోలీ. ఈ ఏడాది హోలీ పండుగ మార్చి 14న జరుపుకుంటున్నారు. హోలీ పండుగ గురించి హిందూ పురాణాలలో చాలా కథలు ఉన్నాయి. ముఖ్యంగా ప్రహ్లాదుడు అతడి అత్త హోళిక కథ చుట్టూ తిరుగుతుంది. హిరణ్యకశిపుడికి మహావిష్ణు అంటే ఎంతో పగ. అతడి కొడుకు ప్రహ్లాదుడు మాత్రం విష్ణువుకు అపర భక్తుడు. అగ్నితో ఎలాంటి ప్రమాదం లేకుండా ఉండే వరాన్ని పొందిన హిరణ్యకశిపుడు హోళికతో ప్రహ్లాదుణ్ణి ఒళ్ళో కూర్చోబెట్టుకొని అగ్ని ప్రవేశం చేయాలని ఆదేశిస్తాడు. కానీ ఆ మంటల్లో హోళిక దహనం కాగా ప్రహ్లాదుడు సురక్షితంగా బయటకు వస్తాడు. ఈ ఘటనకు గుర్తుగా హోళికా దహనం చేస్తారు. హోళీ రోజున రంగులు చల్లుకోవటం వెనుక కూడా ఓ కథ ఉంది. అందమైన రాధను చూసి బాలకృష్ణుడు తాను నల్లగా ఉన్నానని బాధపడతాడు. దీంతో అతడి ముఖానికి రంగులు పూసి అందంగా తయారు చేస్తుంది యశోదమ్మ. అప్పటి నుంచి రంగులు పూసుకోవటం ఆనవాయితీగా వస్తున్నట్లు అందరూ నమ్ముతారు. హోళికా దహనం ప్రాముఖ్యత చూస్తే చెడుపై మంచి విజయంగా కనిపిస్తుంది. హోలీ పండుగ హోళికా నాశనం, ప్రహ్లాదుడి మనుగడను గుర్తు చేస్తుంది. ధర్మం, భక్తి చివరికి దుష్టత్వంపై విజయం సాధిస్తాయన్న నమ్మకాన్ని బలోపేతం చేస్తుంది. ప్రాణాపాయాన్ని ఎదుర్కొన్నప్పటికీ విష్ణు పట్ల ప్రహ్లాదుడి అచంచలమైన భక్తి తన విశ్వాసాన్ని నిలబెట్టుకోవటానికి ప్రేరణగా పనిచేస్తుంది. హోళికా దహనం శీతాకాలం ముగింపు, వసంతకాలం ప్రారంభం మధ్యలో జరుగుతుంది. ఇది ప్రకృతిలో పునరుద్ధరణ, పునరుజ్జీవనం సమయం. ఇది కొత్త ప్రారంభాలను సూచిస్తుంది. సామాజిక సామరస్యాన్ని కూడా సూచిస్తుంది. ఈ పండుగ సమాజంలోని ప్రజల మధ్య బంధాన్ని పెంపొందిస్తుంది. రంగులు చల్లుకుంటూ ఆహ్లాదంగా అందరూ కలిసి ఎంజాయ్ చేసే పండుగ ఇది. హోలీ అంటే రంగుల పండుగ మాత్రమే కాదు, సంగీతం, నృత్యం, రుచికరమైన ఆహారం, సాంస్కృతిక వారసత్వం కూడా. హోలీని కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి జరుపుకుంటూ ఎంజాయ్ చేస్తారు. ప్రజలు సంగీతం, నృత్యం, రంగులు, ఆటలతో హోలీని జరుపుకుంటారు. రంగులు పూసుకోవడంతో పాటు స్వీట్లు తినిపించుకొని హోలీ శుభాకాంక్షలు చెప్పుకుంటారు.